హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ ఏంటి అంటే చికెన్ అనమాట. యాక్చువల్ నాకు ఆఫీస్ ఉందని చెప్పి మా హస్బెండ్ని రిక్వెస్ట్ చేస్తే ఆయన చేస్తున్నారు. సో వీడియో తీద్దాంలే అన్నట్టు వీడియో తీసి పెడుతున్నాం అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇట్లా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం 1 kg చికెన్లోకి 250 grams పెరుగు తీసుకోవాలి, గరం మసాలా, సాల్ట్ వేసుకోవాలి, మళ్ళీ కారం, పసుపు చూపించే విధంగా వేసుకోవాలన్నమాట. అవన్నీ వేసుకున్నాక ధనియా పౌడర్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం లాస్ట్ కొత్తిమీర దానిపైన చల్లి కొత్తిమీరతో పాటు మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకొని అప్పుడు 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, టమాటా, మిక్స్ చేసిన ఆనియన్స్ రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ కడాయి ఆర్ ప్యాన్ ఎనీథింగ్ గిన్నె పెట్టి ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ వేయాలి. వేసాక అది కొంచెం కలుపుకోవాలి మంచిగా. లైట్గా సాల్ట్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక దాంట్లో పసుపు వేసాక కొంచెం వేగాక చికెన్ వేసేసి ఈ కలుపుకున్న మిక్స్ చేసుకున్న చికెన్ అవుతుంది కదా, అది వేసేసుకోవాలి. చూపించే విధంగానే ట్రై చేయండి, ఈజీ రెసిపీ. అవసరమైతే ఒక లెమన్ కూడా పిండుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎవరి ఇష్టం వాళ్ళది, తినేవాళ్ళు చేసుకోవచ్చు, లేదు అంటే లేదు. మొత్తం వేసుకున్నాక మిక్స్ చేయాలన్నమాట. మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మూత పెట్టుకొని యాక్చువల్గా చికెన్కి ఇట్లా సపరేట్ గిన్నెలో నీళ్లు పెడితే ముక్క మెత్తగా ఉడుకుద్ది, ప్లస్ మసాలా కూడా ముక్కకి మంచిగా పడుతుంది. ఒక 10 minutes తర్వాత ఒక్కసారి మళ్ళీ చూసుకోవాలి. లో ఫ్లేమ్లో, అంటే లో ఫ్లేమ్ కాదు, హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అడుగంటకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో. హైలో పెడితే కంపల్సరీ అడుగంటుంది, టమాటా వేసుకోలేదు కాబట్టి. అందుకు మళ్ళీ టమాటా వేసుకొని మళ్ళీ ఒకసారి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మూత పెట్టి పైన వాటర్ పెట్టుకోవాలన్నమాట, చూపించే విధంగా. తర్వాత తీసి కొన్ని వాటర్ పోసుకొని, గ్రేవీ మందం, ఎక్కువ పోసుకుంటే కూడా టేస్ట్ మళ్ళీ మారిపోద్ది. సో తగినంత వాటర్ పోసుకొని చూడండి, చూపించే విధంగా కలుపుకోవాలి. ఎక్కువ కలిపితే కూడా చికెన్ ఇట్లా చీల్చిపోయినట్టు అయిపోతే చూసుకొని మంచిగా కలుపుకోవాలి. చూపించే విధంగా కలుపుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ సేమ్ ప్రాసెస్ మూత పెట్టి ఒక 10 minutes పెట్టేసుకోవాలి. లాస్ట్కి చూసుకోవాలి, ఉప్పు ఏదైనా టేస్ట్ చూసుకొని ఒకసారి తగ్గితే కొంచెం యాడ్ చేసేసుకొని లాస్ట్ కొత్తిమీర ఇంకా మసాలా వేసేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి.